ప్రియమైన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తెలుగు రాష్ట్రాల గర్వకారణమైన గ్రామీణ జీవనానికి ప్రాణం పోసే సంక్రాంతి పండుగ గురించి. సంక్రాంతి అనగానే మన కళ్ల ముందు కనిపించేది పచ్చని పొలాలు, రైతు ముఖంలో చిరునవ్వు, ఇంటిల్లిపాది ఆనందం మరియు ఊరంతా ఒక్కటయ్యే సంబరాలు. సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ సమయంలో ప్రకృతి కూడా కొత్త ఊపిరి పీల్చుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను రైతులు తమ కష్టానికి వచ్చిన ఫలితంగా దేవుడికి అర్పించే కృతజ్ఞతగా జరుపుకుంటారు. అందుకే సంక్రాంతిని రైతుల పెద్ద పండుగగా పిలుస్తారు. సంక్రాంతి పండుగను 4 రోజులు ఘనంగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి. ఈ రోజు పాత వస్తువులు తొలగించి భోగి మంట వేస్తారు. ఇది కేవలం సాంప్రదాయం కాదు, మన జీవితంలో ఉన్న పాత బాధలకు, నెగటివ్ ఆలోచనలకు వేడుకోలు చెప్పే సంకేతం. ఈ రోజు నుంచే గ్రామాల్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. రెండో రోజు మకర సంక్రాంతి. ఈ రోజు సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయాన్నే స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త బియ్యంతో చేసిన పొంగలి నైవేద్యం. ఈ రోజు ఇళ్లలోనే కాదు, మన జీవితాల్లో కూడా కొత్త వెలుగు ప్రవేశిస్తుంది. మూడో రోజు కనుమ. కనుమ అంటే గ్రామాల్లో అసలైన పండుగ. ఆవులు, గేదెలను అలంకరించి పసుపు కుంకుమతో పూజలు చేస్తారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తరతరాలుగా కొనసాగుతున్న కోడి పందాలు ఈ రోజున ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇవి గ్రామీణ సంస్కృతిలో ఉత్సాహాన్ని, ఐక్యతను పెంచే ఒక సాంప్రదాయంగా భావిస్తారు. పెద్దలు, యువకులు ఊరంతా ఒక్కచోట చేరి ఆటలు, నవ్వులతో కనుమను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి మనకు నేర్పేది ఒక్కటే: ప్రకృతిని గౌరవించడం, కృతజ్ఞతతో జీవించడం, ఆనందాన్ని పంచుకోవడం. ఈ పండుగ పూజలతో పాటు గ్రామీణ ఆటలు, సాంప్రదాయాలు, కోడిపందాలు వంటి సాంస్కృతిక అంశాలతో మన తెలుగు గుర్తింపును ప్రతిబింబిస్తుంది. మీ అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.